ఆపరేషన్ సింధూర్ పై చర్చతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పహల్గాం ఉగ్రదాడి, పాక్తో సీజ్ ఫైర్, ట్రంప్ ప్రకటనలపై కేంద్రాన్ని నిలదీశారు విపక్ష ఎంపీలు. మోదీ సర్కార్ సైనికులను యుద్ధానికి పంపి వారి చేతులు కట్టేసిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఎన్డీఏ పాలనలో ఫారెన్ పాలసీ గాడి తప్పిందన్నారు ఖర్గే. భద్రతా వైఫల్యానికి ఐబీ చీఫ్ హోంమంత్రి షా రిజైన్ చేయాలన్నారు ప్రియాంక. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై చర్చతో పార్లమెంట్ దద్దరిల్లింది. కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించాయి విపక్షాలు. ఆపరేషన్ సింధూర్ తో జరిగిన నష్టానికే కేంద్రానిదే పూర్తి బాధ్యత అన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. సైన్యాన్ని పాక్ పై యుద్ధానికి పంపించి సైనికుల చేతులు కట్టేశారని ఆరోపించారు. You told our pilots go and attack and face the air defense system of Pakistan, meaning you tied their hands behind their backs. Right? And the defense minister has said this in Parliament House itself. ఎన్డీఏ సర్కార్ కి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ప్రపంచ సూపర్ అమెరికాను ఎదురించి ప్రజలకు స్వేచ్ఛ కలిగించిన ఘనత ఇందిరాదని గుర్తు చేశారు. మోదీలా ట్రంప్ కు భయపడే తత్వం ఇందిరాకు లేదన్నారు రాహుల్. 1971 में पॉलिटिकल विल थी. इंडियन ओशन में 7th फ्लीट आ रही थी, हिंदुस्तान की ओर आ रही थी, और उस समय के प्रधानमंत्री ने कहा हमें जो बांग्लादेश में करना है हम करेंगे, आप आ जाओ, जितना आना है आ जाओ, हम करेंगे. Political will, without any confusion. Superpower of the world is coming with its aircraft carriers, hundreds of aircraft. Political will. The Prime Minister of India says we don't care. భారత్ పాక్ యుద్ధం ఆపానని ట్రంప్ ఇప్పటికీ 29 సార్లు చెప్పారన్నారు రాహుల్. ప్రధాని మోదీ ఒక్కసారి కూడా ట్రంప్ ప్రమేయం లేదని చెప్పలేకపోయారని సటైర్ వేశారు. వైట్ హౌస్ లో పాక్ ఆర్మీ జనరల్ మునీర్ తో ట్రంప్ లంచ్ చేస్తుంటే మోదీ, జయశంకర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు రాహుల్. Donald Trump has said 29 times he said, 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया है. अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहां प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं. यहां पे अगर दम है तो यहां पे प्रधानमंत्री बोल दे कि ट्रंप झूठ बोल रहे हैं. If he has the courage of Indira Gandhi, let him say here. ఎన్డీఏ పాలనలో విదేశాంగ విధానం పట్టు తప్పిందన్నారు రాజ్యసభ విపక్ష నేత ఖర్గే. ఫారెన్ పాలసీ అంటే విదేశీ టూర్లు, షేక్ హ్యాండ్స్, ఫోటోలు కాదన్నారు. మోదీ సర్కార్ అస్పష్టమైన విధానాలతోనే ఏ ఒక్క దేశం మద్దతు ఇవ్వలేదన్నారు ఖర్గే. एक तरफ वो लोग कंडम भी कर रहे हैं और कोई आपका दोस्त बनने को तैयार नहीं है, तो दूसरे तरफ आप हर एक गले मिल रहे हैं, फोटो खिंचवा ले रहे हैं, कोई पीछे ठहर रहा है तो आगे ले रहे हैं. तो ये सब काम ये कर रहे हैं. क्यों? कई के लिए? ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాక్ కి ఐఎంఎఫ్ సాయం ఆపడంలోనూ కేంద్రం విఫలమైందన్నారు ఖర్గే. కార్గిల్ యుద్ధం తర్వాత రివ్యూ కమిటీ ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సమీక్ష కమిటీని మోదీ సర్కార్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు ఖర్గే. कारगिल युद्ध खत्म होने के बाद उस समय की सरकार ने कारगिल रिव्यू कमेटी बनाई. हम डिमांड करते हैं कि इस मामले में भी ऐसी ही समीक्षा हो. हम डिमांड करते हैं. మోదీ సర్కార్ వైఫల్యంతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు మారిపోయాయని గొప్పలు చెప్పిన కేంద్రం సెక్యూరిటీ వైఫల్యానికి బాధ్యత ఎందుకు తీసుకోలేదని నిలదీశారు ప్రియాంక. क्या सरकार को मालूम नहीं था कि यहाँ रोज 1000 से 1500 पर्यटक जाते हैं? क्या सरकार को मालूम नहीं था कि यहाँ के पहुंचने के लिए जंगल के रास्ते से जाना पड़ता है? अगर कुछ हो जाएगा तो लोग वहां से निकल नहीं पाएंगे. एक चिकित्सा का इंतजाम नहीं था, फर्स्ट एड का इंतजाम नहीं था, कोई इंतजाम नहीं था, ना सुरक्षा का ना फर्स्ट एड का. इन लोगों को भगवान भरोसे छोड़ दिया गया. పహల్గాం ఉగ్రదాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందన్నారు ప్రియాంక గాంధీ. ఐబీ చీఫ్ హోంమంత్రి అమిత్ షా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. ముంబై ఉగ్రదాడి టైంలో మహారాష్ట్ర సీఎం, కేంద్ర హోంమంత్రి రాజీనామా చేశారని కౌంటర్ ఇచ్చారు ప్రియాంక. सत्ता पक्ष के नेताओं ने 2008 के मुंबई के हमलों का जिक्र किया, बार बार कहा कि मनमोहन सिंह जी की सरकार ने कुछ नहीं किया. ये तो जानकारी होगी ना कि उसी समय जब वो आतंकवादी हमला चल रहा था तभी उन आतंकवादियों को मार डाला था. एक बचा था और उसको भी फांसी दे दी थी 2012 में. महाराष्ट्र के मुख्यमंत्री ने इस्तीफा दिया, देश के गृह मंत्री ने जिम्मेदारी लेकर इस्तीफा दिया.
ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో అభ్యంతరం లేదన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. పార్లమెంట్లో సింధూర్పై చర్చ ప్రారంభమైన రోజే ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఉగ్రవాదులను అంతమొందించడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. आज महादेव ऑपरेशन पे मैं धन्यवाद क्यों नहीं दे रहा हूं? अध्यक्ष महोदय, जिस समय समर्थन की बात आई, पूरे देश के जितने भी राजनीतिक दल हैं वो आपके साथ थे. आखिरकार एनकाउंटर कल ही क्यों हुआ? 10 ఏళ్ల మోదీ సర్కార్ పాలనలో సైన్యంపై విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు విపక్ష నేతలు. రాజకీయ ప్రయోజనాల కోసం భద్రతా దళాలు అవి చేపట్టే ఆపరేషన్లను బీజేపీ మిస్యూజ్ చేస్తోందంటూ ఫైర్ అయ్యారు.